సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 2/2/2024 శుక్రవారం, తిథి పుష్య బహుళ సప్తమి, సాయంత్రం 4 గంటల 4 నిమిషాల వరకు ఉన్నది. తదుపరి అష్టమి, నక్షత్రం స్వాతి తెల్లవారు 5 గంటల 58 నిమిషాల వరకు, యోగం సోల పగలు 12 గంటల 54 నిమిషాల వరకు, కరణం భవ సాయంత్రం 4 గంటల 3 నిమిషాల వరకు, వర్జం పగలు 9 గంటల 54 నిమిషాల నుండి 11 గంటల 38 నిమిషాల వరకు, దుర్ముహూర్తం పగలు 8 గంటల 52 నిమిషాల నుండి 9 గంటల 37 నిమిషాల వరకు, మరలా మధ్యాహ్నం 12 గంటల 39 నిమిషాల నుండి 1 గంట 25 నిమిషాల వరకు, అమృతకాలం రాత్రి 8 గంటల 19 నిమిషాల నుండి 10 గంటల 5 నిమిషాల వరకు, రాహుకాలం పగలు 10 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 21 నిమిషం వరకు. ప్రతిరోజు పరిహారంలో భాగంగా ఎవరైతే తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయో వారు అంబా అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారములు లభించగలవు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన మంగళచండి దేవి స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారములు కొంత తగ్గగలవు. వారితో భేదాభిప్రాయాలు ఉండగలవు. రుణ ప్రయత్నాలు చేయవారికి అనుకూలదాయకంగా ఉండును. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన రాజరాజేశ్వరి అష్టక స్తోత్రాన్ని పఠించి అమ్మవారికి పరమాణాన్ని నివేదించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి అనుకున్న వ్యవహారాలు ప్రణాళికలు అనేటువంటివి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి ఒత్తిడి ఉండగలదు. అనుకున్న వ్యవహారాల్లో ఆటంకాలు ఏర్పడగలవు. ఈ రాశివారు ఈరోజు అంబా అష్టక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. గృహ వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండును. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. చేపట్టినటువంటి వ్యవహారాల్లో ఆలస్యము ఆటంకాలు అనేటువంటివి ఏర్పడగలవు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని దర్శించి సంపెంగ పుష్పాలను సమర్పించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశం కలదు. జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు దుర్గా కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం కలదు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. తమ యొక్క మాట తీరు వల్ల కొన్ని సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారి యొక్క ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠించినట్లయితే మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. వృత్తి వ్యాపారాదులపై మక్కువ ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే మార్పులు చేర్పులు అనేటువంటివి చేస్తూ ఉంటారు. వేసినటువంటి ప్రణాళికలు అనేటువంటివి దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇవ్వగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి మధుర పదార్థాలు నివేదించినట్లయితే మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనవసర ఖర్చులు ఎక్కువగాను. దూర ప్రాంత ప్రయాణాలు అనేటువంటివి అనుకూలదాయకంగా నడుచును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చగును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే దేవి నవరత్న మాలిక స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి.
ధనురాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహాయ సహకారములు లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తూ ఉంటారు. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ వహించవలసి ఉండును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వృత్తి వ్యాపారాదులు ప్రోత్సాహకరంగా నడుచును. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తుంటారు. పేరు ప్రఖ్యాతుల పెరుగలవు. ఈ రాశివారు ఈరోజు అమ్మవారిని ఆరాధించి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకున్న మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాదులు మిశ్రమంగా నడుచును. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చుగును. ఈ రాశివారు అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దుర్గా సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి కుటుంబ సభ్యుల సహకారం లభించగలదు. అలాగే అనుకున్న వ్యవహారాల్లో ఆటంకాలు అనేటువంటి ఏర్పడగలవు. వీరికి చంద్రాష్టమ సమయం నడుస్తుంది కావున అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మళ్ళా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.